ఎన్నికలకు చాలా సమయం ఉన్నా సంగారెడ్డిలో రాజకీయం వేడెక్కింది. 2013లో మెడికల్ కళాశాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కళాశాలను మాత్రం సిద్దిపేటకు తరలించుకుపోయారని టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరయ్యే వరకు పోరాటం చేస్తానంటున్న జగ్గారెడ్డితో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో గత 4-5 రోజులుగా పత్రికా సమావేశాలే వేదికగా ఈ సవాళ్లు విసురుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు దీనికి మూల కారణం ఏంటో మనతో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ విమర్శలు కానివ్వండి, సవాళ్ళు కానివ్వండి, అంటే రాజకీయ సందడి అనేది ఇంకా రాలేదు. ఈ టైంలో మీరు ఎందుకు విమర్శలు చేసుకుంటారు? అంటే వాస్తవానికి కూడా ఏంటంటే ఈ 2.5 ఏళ్ళు గడిచిపోయింది. మెదక్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని బంగారు బాట వేస్తానన్నారు. మేము అనేది ఏంటంటే సమయం వెళ్ళిపోతున్నది. మన ప్రాంతం ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. మరి ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. కానీ ప్రెస్ల మట్టుకైతే మేము 900 కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రకటన ఇస్తున్నారు. మీరు ఎక్కడ చేసిరో చూపించండి అని నేను అడిగినప్పుడు, నువ్వేం చేసినావని వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఒక చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ హాస్పిటల్ కట్టించిన 10 కోట్లతోటి. ఇదే కాకుండా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఒక 2000 ప్రాజెక్టు గల ఐఐటిని సంగారెడ్డి తీసుకొచ్చిన. రాజశేఖర రెడ్డి గారి సహకారంతో సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయించిన. నా దగ్గర ప్రతిపాదనలు చేసినే లేవనుకొని మీరు ఏదో ఛాలెంజ్ చేసిరో ఆ ప్రతిపాదనలు చూపించినాను. అందుకే నేనేమంటున్నానంటే మీరు అడిగినవి నేను చూపించిన, మీరు క్షమాపణ చెప్పండి. నువ్వు ఎంతసేపు 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ కేంద్ర నుంచి నిధులు కొబ్బరికాయలు కొడితే కాదు, ముఖ్యమంత్రి నిధుల నుంచి ఎన్ని కోట్లు తెచ్చినావు? నేను ముఖ్యమంత్రి నిధుల నుంచి దాదాపు 1300 కోట్లు తెచ్చిన. నువ్వేం తెచ్చినావు చెప్పు, అది నేను ఛాలెంజ్ చేస్తున్నా. అంటే ఇది అభివృద్ధి కోసం జరిగేటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనుకోవచ్చా, లేదా రాజకీయమైనటువంటి కోణంలో ఆలోచించాలా? అభివృద్ధి గురించి జరిగే సవాళ్ళే. మెడికల్ కాలేజ్ కూడా ప్రధానమైన అంశము. ఈ ప్రాంతానికి వస్తే అనేక మందికి మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది, దానివల్ల జీవనోపాధి ఉంటుంది. ఈ ప్రాంత యువకులకు చదువుకొని మెడికల్ కాలేజీలో చదువుకొని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మెడికల్ కాలేజీలో సీట్లు తెచ్చుకుంటారు, సంగారెడ్డిలో ఉంటారు. కాబట్టి ఇది రాజకీయం కాదు, ఇది డెవలప్మెంట్లో భాగమే. మా ఛాలెంజ్లు నడుస్తున్నాయి. అందుకే నేను దీని మీద తీవ్రంగా స్పందించడం జరిగింది. అందుకే ఉద్యమాల ద్వారా రావాల్సిన హక్కులను సాధించుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ముఖ్యంగా 2013లోనే అప్పట్లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి తను పంపించానని, ఇక్కడ సంగారెడ్డికి రావాల్సినటువంటి మెడికల్ కాలేజీని హరీష్ రావు కేసీఆర్ కావాలని సిద్దిపేటకు తరలించిపోయారని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆపడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో తాను ఏం చేశాడో చూపించాల్సి ఉందన్నారు. ఖచ్చితంగా చూపించాల్సిందే అని చెప్పేసి పట్టుబడుతున్నారు.